హాస్పిటల్ అప్డేట్ ఏమంటే ఇంత కూడా టెన్షన్ తీసుకోవద్దన్నాడు. ఇంత కూడా హలో స్మార్ట్ పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నా వ్లాగ్స్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. పొద్దున్న 8 ఏమో అయింది టైము. చూసినారా, లేచి రెడీ అయిపోయినా గుడ్ గర్ల్ లాగా. గుడ్ గర్ల్ అంటే మొక్కల్లో చూడండి. నేను గుడ్ గర్ల్ కదా, పెట్టుకున్నాను కదా. గుడ్ గర్ల్ చూడండి. కొత్త మనిషి వచ్చినాడు మన ఇంటికి. హాయ్ చెప్పు. హాయ్ అట్లా. సో ఎందుకంటే బ్లడ్ టెస్ట్కి పోతున్నాం అనమాట. థైరాయిడ్ టెస్ట్కి ఎంటీ స్టమక్లో వేయాలి కదా, దానికోసం. నేను గుడ్ గర్ల్ అంటే వీళ్ళిద్దరు మొక్కలు చూడండి. అంటే 1 అవర్ పండుకొని లేచినాను కదా. అట్లయితే ఎంటీ స్టమక్ అవుతుందా? తిట్టకూడదంట చూడు మా వాడు. నిన్ను కాదన్నా, నన్ను తిట్టినట్లే లెక్క. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. అది అంతేలే, కూర్చుంటా నాకు. సో ల్యాబ్కి అయితే వచ్చేసినాం అనమాట. యాక్చువల్లీ ఏమేమి టెస్ట్లు అంటే సిబిసి, ఆర్బిఎస్ అండ్ థైరాయిడ్ అనమాట. T3, T4, TSH. యాక్చువల్లీ ఈవినింగ్ ఉంది అపాయింట్మెంట్, కానీ మనం ఇప్పుడే పోవాలి. ఎందుకంటే థైరాయిడ్ రిపోర్ట్ మార్నింగ్ ఇస్తేనే ఈవినింగ్ ఇస్తారు, లేకుంటే 1 డే తర్వాత ఇస్తారు. సో దానికోసమే వచ్చినాము. చూద్దాం ఏమొస్తుందో అనేసి వెయిట్ చేస్తా ఉన్నాను అనమాట. ఏం చేస్తున్నాయి? కాకరకాయలు వస్తున్నాయి. ఏంటి చిన్నగా ఉన్నాయి కాకరకాయలు? ఇది చిన్న కాకరకాయలు అంటారు. దొరుకుతాయి, బెంగళూరులో దొరుకు, పొలాల్లో దొరుకుతాయి. చేసుకొని జొన్న రొట్టె చేసుకొని తింటే అద్భుతాయి నమః. అంటే ఇప్పుడు జొన్న రొట్టె చేస్తున్నావా? ఇది చాలా సార్లు. మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? చాలా సార్లు. ఎక్కడ తిన్నావు? అదే ఇక్కడే. మా అమ్మ చేసి పెట్టిందా కదా తిన్నావు. అక్కడంతా దొరకవు. మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? కమెంట్ చేయండి. చూపి ఒకసారి. ఇట్లా ఇలా ఉంటాయి, ఇలాగా దీని వలిస్తే ఇలా ఉంటాయి. పొలాల్లో దొరుకుతాయి ఇవి. పండిస్తారా లేదా తెలియదు నాకు. పండిస్తారా వీటిని? పండించచ్చేమో కదా. పండిరు, ఎందుకంటే ఇవి రాత్రికంతా ఉండలేదు. ఇట్లా ఇట్లా పగిలిపోతాయి ఇవి రేపటికంతా. శనక్కాయలు బుడ్లు పగిలినట్లు గుడ్లు పగిలిపోతాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా తిన్నారా ఇవి? చెప్పండి, కమెంట్ చేయండి. ఈరోజు అయితే బ్లడ్ టెస్ట్కి పోయినాం కదా, సాయంత్రం వస్తుందంట రిపోర్ట్, జస్ట్ బిఫోర్ గోయింగ్ హాస్పిటల్. సో రిపోర్ట్ తీసుకుంటా. వాడిని కట్టేసిన, వీటికి అడ్డం వస్తున్నాడు. అందుకనేసి వాడు బాధ, ఎట్లనే ఇప్పించుకోవాలని. ఏ ఆశ్చర్యం లేకపోతున్నా ఆశ్చర్యపోతున్నా మళ్ళీ. ఏం తెలియకపోయినా రిపోర్ట్ చూద్దాం అనుకుంటున్నా మళ్ళీ. మొన్న కామెంట్ వచ్చింది ఏమని? మీ హస్బెండ్ కి టైమింగ్ ఏమది కామెడీ టైమింగ్ భలే ఉంటాయి అంట. నీకే కామెడీ టైమింగ్. అమ్మాయినా అబ్బాయి? చిచి అని రిప్లై పెట్టు, మళ్ళీ మీరు కమెంట్ పెట్టద్దని. అమ్మాయి అయితే అట్లా పెట్టకూడదు. అబ్బాయి నుంచి అబ్బాయి అయితే మీ అబ్బాయి ఇదేమన్నాండి, క్లాసు తురుము మాసు అలాగనాలి. కామెడీ టైం బాగుంది అంటే అది అమ్మాయిలు చెప్పాలా అంటుంది. ఏమా నీ ఫ్యాన్స్ అయితే నన్ను పొగడం ఏంటే? చూపిస్తున్నాను కదా నీ ఫ్యాన్స్ నిన్ను పొగుడతారు, నా ఫ్యాన్స్ నన్ను పొగుడతారు. నాకు ఛానల్ లేదు కాబట్టి నీ ఛానల్ని వాడుకొని నేను స్టార్ అయ్యాను. నేనే లేదు ఇంకా.
కమెంట్స్ మాత్రం నాకే వస్తున్నాయి. అదే అదే అంటే కుళ్ళు అంతే కదా. ఆన్లోనే ఉంది. ఒక్క నిమిషం. మీషో నుంచి పార్సల్ వచ్చింది. సౌండ్ వినపడుతుందా లేదా వాయిస్? ఒక ఇంపార్టెంట్ థింగ్, యాక్చువల్లీ యూట్యూబ్ కోసం తెప్పించినాను. నాకు యూట్యూబ్ కోసము ఏం ఆర్డర్ చేసినా భలే హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అది చిన్నది కానీ పెద్దది కానీ ఏమంటారా, ఎందుకంటే మన యూట్యూబ్ ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ కదా, అంత పెద్దదేం కాదు, 250 రూపీస్ అంతే. ఓన్లీ 250 రూపీస్ పడింది. ఏమంటే ఇదిగో ఇదే ఉంది, హిందీలో రాస్తుంది. నాకు హిందీ రాదు, మీకు వస్తే చదవండి. చదివినారా? ఇదే ట్రైపోడ్, సెల్ఫీ స్టిక్. ట్రైపోడ్ కాదన్నమాట. యాక్చువల్లీ ఫోన్తో ఇలా పెట్టుకొని వ్లాగ్స్ తీస్తాను కదా, ఈ చెయ్యి అంతా నొప్పుతుంది. ఇట్లా ఏముంది, ఒక బాక్స్, ఒక యూజర్ మాన్యువల్, ఒక సెల్ఫీ స్టిక్. ఎట్లా వాడాలి ఇది? మాన్యువల్ చదివేది బెటర్, క్వాలిటీ బాగుంది. ఇది వచ్చి ట్రైపోడ్ కమ్ సెల్ఫీ స్టిక్ అంట. చూడండి, ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా పెద్ద కావాలంటే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక రిమోట్ అనమాట. ఇక మీట నేను వ్లాగ్ తీసే బాగుంటుంది. ఇది ఉంది కదా, ఇంత వస్తుంది. కెమెరా మొబైల్ సెట్ చేస్తా. ఫస్ట్ బ్లూటూత్ సెట్టింగ్ చేయాలా? కనబడుతున్నానా? నా వ్లాగ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వస్తాయి. చేయి కూడా నొప్పదు, అంటే ఇట్లా పెట్టుకొని నొప్పేది. ఏం చేసి మొబైల్కి కనెక్ట్ చేయాలి. కెమెరా ఇక్కడ బటన్ ఉంది కదా, ఆ బటన్ని కనెక్ట్ చేస్తే అది వచ్చి ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఫోటోలు కూడా తీసుకోవచ్చు. లేదు, వీడియో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నా. సో బాగుంది సెల్ఫీ స్టిక్. ఎవరికన్నా కావాలంటే చెప్పండి, లింక్ కమెంట్లో పెడతా. ఎలా ఉందో చూస్తా. కానీ ఇవన్నీ తీయచ్చు, ఇప్పుడు బరువు ఉండదు ఫోన్ చేతికి. సో హాస్పిటల్ అప్డేట్ ఏమంటే, నాకు షుగర్ వచ్చిందంట. షుగర్ కొంచెం ఎక్కువ ఉంది, థైరాయిడ్ కొంచెం ఎక్కువ ఉంది అన్నారు. అనుకోలేదు ఎంత డైట్ ఫాలో చేస్తున్నాను తెలుసు. ఎప్పుడో ఒకసారి స్వీట్ తింటాను, వాకింగ్ చేస్తాను, అన్నీ చేసినా కూడా అప్పుడే అంత ఏం లేదు. 175 ఉంది అంతే. 170 వరకు ఓకే అంట. 175 ఉంది ర్యాండమ్ బ్లడ్ షుగర్. అండ్ థైరాయిడ్ ఎంత ఉంది? 4 ఉంది. యాక్చువల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్కి 2 ఉండాలంట. 4 కూడా అంటే నార్మల్ రేంజ్ కన్నా ఎక్కువ ఏం కాదు, కానీ అంత కొంచెం ఎక్కువ అయితే ఉంది. డాక్టర్ ఏమన్నాడంటే, ఇంత కూడా టెన్షన్ తీసుకోవద్దన్నాడు. ఇంత కూడా టెన్షన్ తీసుకోవద్దని నాకు చెప్పినాడు, కానీ టెన్షన్ ఇయ్యొద్దు అని తనకు చెప్పలేదు. టెన్షన్ ఇస్తే కదా తీసుకుంటాం, అవునా కదా? ఇచ్చే వాళ్ళకి చెప్పాలి కదా ఫస్ట్, టెన్షన్ ఇయ్యొద్దండి పాపం పాపకి అని. అది చెప్పలేదు. చూడండి ఎలా చూస్తున్నారు, చూడండి, చూసినారా? సో అది హాస్పిటల్ అప్డేట్. బేబీ అయితే బాగుంది, బేబీకి ఏం ప్రాబ్లం లేదు.
సో డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చినారంటే జూలై 26 ఇచ్చినారు. జూలై 26 ఇచ్చినారు. చూద్దాం, హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ గోస్ వెల్. మీరైతే నా వ్లాగ్స్ని ఇట్లే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. నాకు ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఎక్కువ టైం, ఎక్కువ టెన్షన్ యూట్యూబ్కే ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఏమంటావే, డైలీ సబ్స్క్రైబర్స్ ఎందుకు పెరగట్లేదు అదే టెన్షన్ తీసుకుంటున్నా. అది తీసుకోకుండా ఉంటే బెటర్ అనుకుంటా. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రేపు వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్. Audio Jungle.